యావత్ విశ్వబ్రాహ్మణ సోదర సోదరి మనందరికీ నా యొక్క నమస్కారములు. జై విశ్వకర్మ. 22వ తారీఖు ఈ నెల అంటే జూన్ 6, 2025న విశ్వబ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక, వధువరుల వివాహ పరిచయ వేదికను నిర్వహించడం జరుగుతుంది. కావున 2 తెలుగు రాష్ట్రాలు, యావత్ భారతదేశంలో అయినా సరే, ఎక్కడి నుంచి అయినా సరే విశ్వబ్రాహ్మణ సోదరులందరూ ఈ యొక్క పరిచయ వేదికకి రావచ్చు. ఇందుకు గాను 516 ఫీజు నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే నాకెవరూ అండదండలుగా లేరు. ఇందులో నేను మీలాగే ఒక పెళ్ళి కాని వరుడునే. కాబట్టి నేను మీతో పాటు 516 కాకుండా 1000 అయినా 5000 అయినా నేను వేసుకోగలుగుతాను. కాకపోతే ఇతరుల పెళ్లి చేస్తేనైనా నా పెళ్లి జరుగుతుందేమో అని ఆలోచన. ఇతరులు పెళ్లి చేసుకుంటే వాళ్ళు తలుచుకొని ఆ పుణ్యమైన మనకి ఏదో రకంగా ఫలితంగా మనకి మిగులుతుందనే ఆలోచన. ఇందుకు గాను యావత్ భారతదేశం నుంచి అయినా సరే, ఎక్కడి నుంచైనా 2 తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఎక్కడి నుంచైనా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు వినియోగించుకుంటారని నా యొక్క మనవి. జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ. మనకి పైసలు ముఖ్యం కాదు, వయసు ముఖ్యం. వయసులోనే పైసా వయసులోనే సరసం అని కూడా నేను ఒక పాటను క్రియేట్ చేయడానికి పల్లవిగా రాయడం జరిగింది. బాగా గుర్తుపెట్టుకోండి. వయసులో ఏది చేసినా అది చాలా అద్భుతంగా మనకి జ్ఞాపకంగా మిగిలిపోతుంది. జ్ఞాపకం అంటే ఒక వెలుగు. మనం చిన్ననాటి ఎన్నో బాల్య సంఘటనలు నెమరు వేసుకుంటూ ఉంటాం. అందుకే పెళ్ళి కూడా చిన్న వయసులోనే, ఇంకా పెళ్ళి కావాల్సిన వయసులోనే పెళ్ళి చేసుకోండి. ఇంకా లేటు వద్దు. సంపాదించేది ఏం లేదు. భార్యాభర్తలు ఇద్దరు పెళ్ళి చేసుకొని కలిసి ఉంటే బోల్డన్ సంపాదించుకోవచ్చు. ఒక చేయికి ఏమీ శబ్దం రాదు, 2 చేతులకు కలిస్తే శబ్దం వస్తుంది. అదేవిధంగా 4 చేతులు కలిస్తే పైసలు కూడా ఎక్కువ సంపాదించుకోవచ్చు. సమాజానికి మనము హితబోధ కూడా చేసినట్టు ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని వినియోగించుకోండి. మరోసారి చెప్తున్నా, జూన్ ఈ నెల 22వ తారీఖు 2025 ఆదివారం నాడు 11 గంటలకి స్టార్ట్ అవుతుంది. 5, 5:30, 6 వరకు కూడా ఇది నిర్వహించడం జరుగుతుంది. మధ్యాహ్నము భోజనాలు ఉంటాయి. విశ్వబ్రాహ్మణ సోదరులందరూ, తల్లిదండ్రులందరూ, కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసే విధంగా చేస్తున్నాను. ఒక పెళ్ళికి మనం వెళ్ళినట్టుగా ఉండాలి ఈ కార్యక్రమము. ప్రతి ఒక్క వధువుకి వరుడి చేత, వధువు చేత పత్ని ప్రాప్తిరస్సు శ్లోకాలు చదివించడం జరుగుతుంది. అదేవిధంగా అమ్మాయి చేత వరుడి ప్రాప్తిరస్సు, అట్లా శ్లోకాలు కూడా చదివించడం జరుగుతుంది. జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ.